ఫ్రెండ్స్, అమెరికాలోని నెవాడాలో ఒక రహస్యమైన ప్రదేశం ఉంది. ఇక్కడ ఏలియన్స్ ని బంధించి అలాగే భూమిపై క్రాష్ అయిన యూఎఫ్ఓలను ఇక్కడ భద్రపరుస్తారు. ఆ ప్రదేశం పేరే ఏరియా 51. ఇది మన భూమి మీద వన్ ఆఫ్ ది మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్. ఇక్కడ సెక్యూరిటీ ఎంత టైట్ గా ఉంటుందంటే దీనిపై నుంచి ఏరోప్లేన్స్, డ్రోన్స్ ఏవి ఎగరవు. ఈ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్స్ రీజియన్ లో కూడా ఎవ్వరూ కనిపించకూడదు. ఇక్కడ ఏలియన్స్ తో కాంటాక్ట్ అవి వారిపై రీసెర్చ్ చేస్తూ ఉంటారని చెప్తుంటారు. 1989 లో రాబర్ట్ లేజర్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే ఏలియన్స్ అంతరిక్ష నౌకల్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ టెక్నాలజీని తీసుకోవాలని నాసా అతనికి ఏరియా 51 లో ఉద్యోగం ఇచ్చిందని చెప్పాడు. ఏలియన్స్ యూఎఫ్ఓస్ లో యాంటీ మ్యాటర్ ని ఫ్యూయల్ గా వాడుతున్నారని, తను ఎంతో మంది ఏలియన్స్ తో వర్క్ చేశానని చెప్పాడు. 1947 మెక్సికోలోని రోస్వెల్ లో క్రాష్ అయిన యూఎఫ్ఓ ని తను అక్కడ చూశానని చెప్పాడు. కానీ అమెరికన్ గవర్నమెంట్ అదొక ఎయిర్ బెలూన్ అని ప్రపంచానికి చెప్పింది. నిజంగా ఏరియా 51 లో ఏలియన్స్ గురించి రీసెర్చ్ జరుగుతుందా? ఎందుకని అమెరికా ఈ ఏరియా 51 ని ఇంత హైట్ గా అన్వాంటెడ్ గా ఉంచుతుంది?